ఫ్రెండ్స్ మనం హిస్టరీ మీద దాదాపుగా 4 వీడియోస్ చేసుకున్నాం. మోడర్న్ హిస్టరీ మీద. మనం టాపిక్ వైస్‌గా వస్తున్నాం అనమాట. అది ఏ విధంగా అంటే మొదటి వారు యూరోపియన్‌ల రాకలోనే వీళ్ళున్నారు కదా! పోర్చుగీస్ వాళ్ళు, అనంతరం డచ్ వాళ్ళు, తర్వాత డ్వైన్స్ వాళ్ళు, తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు, దాని అనంతరం చివరగా వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళనమాట. ఇలాగ మొత్తం మనం ఐదుగురు ఎవరైతే వచ్చారో వారి మీద ఒకటి ఒకటి టాపిక్ వైజ్‌గాననమాట. అంటే ఒక్క బిట్ కూడా ఇప్పుడు ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నాం అనమాట. మనం ఫస్ట్ పోర్చుగీస్ వారిని చూసుకుంటే అందులోనే ఏవైతే బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయో అన్ని అన్ని ఏరియాస్ నుంచి కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ చేసామనమాట. చేసి దానికి సంబంధించిన వీడియోస్ మన ప్లేలిస్ట్‌లో పెట్టాము. పోలీస్ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్ అని అందులో చూసుకోండి. అలాగే దాని అనంతరం డచ్ వాళ్ళు, డ్వేన్స్ వాళ్ళు, తర్వాత మనం బ్రిటిష్ వాళ్ళు. అంటే వీరి రాకలో ఎన్నైతే అడగడానికి అవకాశం ఉన్నాయో ఆ క్వెషన్స్ అన్నీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే మీకు పెట్టాననమాట. దీనివల్ల ఏంటంటే ఇది ఒక ప్రాక్టీస్ లాగా యూజ్ అవుద్దనమాట. బిట్స్ వల్ల ఏటి యూజ్ అనే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చనమాట. చాలా మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే మనం ఎంత చదివినా సరే ప్రాక్టీస్ లేకపోతే మాత్రం అది వృధా ప్రయాస అయిపోద్దనమాట. అందువల్ల మనం ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ జాబ్ అనమాట. అందువల్ల పక్కాగా మనం ఏదైతే చదివామో ఎంతవరకైతే మనం గ్రాప్ చేసామో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలోని ఈ మోడర్న్ హిస్టరీలోని బ్రిటిష్ వారి రాక మీద కొన్ని క్వశ్చన్స్ చెప్పుకున్నాం అనమాట. అదే ఒక పార్ట్ వీడియో కింద చేసి ఇప్పుడు దాంట్లోని రిమైనింగ్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ అనేది కొద్దిగా తప్పు పడింది ఫ్రెండ్స్. ఇంటర్ ఫర్స్ అని పడిపోయింది. ఇంటర్ లోఫర్స్ అంటే వీరి ఇంటర్ లోఫర్స్ని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నించిన బొంబాయి గవర్నర్ ఎవరంటే సర్ జాన్ చైల్డ్ అనమాట. సర్ జాన్ చైల్డ్ అనేవాడు ఈడు బొంబాయి గవర్నర్ అనమాట. బొంబాయి గవర్నర్ అంటే ఇంటర్ లోఫర్స్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, సముద్రపు దొంగలు అనమాట. వీళ్ళకి బ్రిటిష్ వారితో సంబంధం లేదు. అంటే నౌకాయానం ఉంటుంది కదా, ఆ నౌకాయానంతోనే ఎగుమతులు దిగుమతులు చేసే టైంలోనే వీళ్ళు వాటి మీద దాడి చేసి దోచుకునేవారు అనమాట. వీరిని శిక్షించడానికి ట్రై చేసిన వాడు సర్ జాన్ చైల్డ్ అనమాట. అలాగే ఔరంగజేబుచే బహిష్కరించబడిన బ్రిటిష్ గవర్నర్ ఎవడంటే సర్ జాన్ చైల్డ్ అనమాట. సర్ జాన్ చైల్డ్ అనేవాడు ఔరంగజేబు చేత బహిష్కరించబడ్డాడు అనమాట. ఎందువల్ల అంటే ఔరంగజేబు వాళ్ళకి సంబంధించిన నౌకలని ఆ సముద్రం మీద కదిలేటప్పుడు అదే వెళ్ళినప్పుడు వాటి మీద దాడి చేసి దోచుకునేవారు అనమాట. వెంటనే ఔరంగజేబు ఈ బ్రిటిష్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో వాడిని బహిష్కరించ బహిష్కరించాడు అనమాట. సరైన చర్యలు తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి అని. అలాగా దీనికి వచ్చిన అంటే రెండో క్వశ్చన్ ఆన్సర్ సర్ జాన్ చైల్డ్ వస్తాడనమాట. ఇది బొంబాయి గవర్నర్ అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రామాలు కలిసి కలకత్తాగా ఏర్పడినాయి అంటే ఆ భారత స్వతంత్ర సంగ్రామంలోనే బెంగాల్ అనేది అత్యంత కీలకమైన పాత్ర వహించిందనమాట. దాంట్లో కలకత్తా అనేది అత్యంత ముఖ్యమైనది అనమాట. ఇలాంటి కలకత్తానే బేస్ చేసుకొని అనేక ఉద్యమాలు జరిగినాయి అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు ఈ కలకత్తా ఏ ఊర్లని కలిపి ఏర్పాటు చేయబడిందంటే సుతానుతి, గోవిందాపూర్, కోల్కతా అనమాట. అనే ఈ 3 ఊర్లని కలిపి కలకత్తాగా ఏర్పాటు చేయబడిందనమాట. ఈ మూడో క్వశ్చన్ ఆన్సర్ అది. అదే నాలుగో క్వశ్చన్ చూసుకుంటే కలకత్తాలో నిర్మించబడిన పోర్ట్ విలియం కోట ఎన్నో రాజు పేరు. అంటే కలకత్తాలోనే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పోర్ట్ విలియం కోట అనేది బ్రిటిష్ వాడు నిర్మించుకున్నాడు. ఎందుకంటే వాడు కోటలని ఎందుకు నిర్మించుకున్నాడు అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వాడు రక్షించుకోవడానికి అనమాట. దానికి చెప్పిన కారణాలు కూడా ఇతరులు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, వారి నుండి రక్షణ కొరకు మాత్రమే మేము కోటలని నిర్మించుకున్నామని ఇంతకుముందే చెప్పాడు అనమాట. ఇంతకుముందే చెప్పేవాడు. అందువల్ల ఆ రీజన్తోనే ప్రతి చోట కూడా కోటలు నిర్మించుకున్నాడు అనమాట. అలాంటిది బెంగాల్లో అతి ముఖ్యమైన కోట అనమాట కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట అనమాట. ఈ ఫోర్ట్ విలియం అంటే 3వ విలియం పేరు మీద అనమాట. ఆ యొక్క రాజు యొక్క 3వ విలియం పేరు మీద నిర్మించబడింది అనమాట కోట అనేది. అలాగే ఔరంగజేబ్ మరణాంతరం బెంగాల్లో బ్రిటిష్ వారికి 3 ఫర్మానాలు జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఫరూక్ షియార్ అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫర్మానాలు అంటే ఏంటంటే వీటిని దస్తకలు అంటారు అనమాట. ఇవి ఏంటంటే పర్మిషన్స్. అంటే ఒక చోట వ్యాపారం చేసుకోవడానికి ఆ రాజు ఇచ్చే పర్మిషన్స్ అనమాట. భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి రాజు జారీ చేసే పర్మిషన్స్నే ఫర్మానాలు అనేవారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక దేశం వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటే మన గవర్నమెంట్ అనేది పర్మిషన్స్ ఎలాగిస్తుందో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అని అనేక రాయితీలు ఇవ్వడం, లేకపోతే
ఇన్నాళ్ళ వరకు మీరు వ్యాపారం చేసుకోవడానికి అనేక రాయితీలు ఇస్తున్నాం అని చెప్పేసి మనం వివిధ రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ చూస్తుంటాం అనమాట. ఆ పర్మిషన్స్ని ఫర్మానాలు అంటారు అనమాట. ఈ ఫర్మానాలు ఔరంగజేబ్ మరణాంతరం ఎవడిచ్చాడంటే ఫరూక్ షియార్ ఇచ్చాడనమాట. ఇది చాలాసార్లు క్వశ్చన్స్లో అడిగాడు అనమాట. ఈ ఫరూక్ షియార్ సంవత్సరానికి ఎంత చెల్లించే పద్ధతిపై బెంగాల్లో ఫర్మానం పొందినాడంటే ₹3,000 అనమాట. అయితే ఈ ఫరూక్ షియార్ అనేవాడు యాక్చువల్గా మొఘల్ చక్రవర్తి అనమాట. ఈ మొఘల్ చక్రవర్తి ఫరూక్ షియార్ అయితే ఇతనికి ఒక కాలు డ్యామేజ్ జరుగుతుంది అనమాట. డ్యామేజ్ జరిగితే ఈ ఫర్మానాలు ఇవ్వడానికి కూడా ఇంత తక్కువకి కూడా బ్రిటిష్ వాళ్ళు పొందడానికి కారణం ఈ ఈ కాల్ ఏదైతే ఉన్నదో దాన్ని నయం చేస్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. అలాగా రాజు యొక్క అభిమానాన్ని చూరగొని అక్కడి నుంచి తక్కువకి ఈ ఫర్మానాలన్నీ పొందుతారనమాట. జస్ట్ బెంగాల్లోనే ఫర్మాన్ అనేది ₹3,000కే పొందారు. అదే సూరత్లో చూసుకుంటే ₹10,000కే ఫర్మానా పొందారనమాట. ఇది ఇచ్చింది ఎవరంటే ఫరూక్ షియార్. ఇప్పుడు 1717లో అనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిక్ నేమ్ అనమాట. దీనికి ఒక నిక్ నేమ్ ఉంది. ఇది వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్ అంటే సివిల్స్ వంటి ఎగ్జామ్స్లో అడిగాడు ఈ బిట్ అనేది. నిక్ నేమ్ ఏంటంటే జాన్ కంపెనీ అంటారు అనమాట. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరొక నిక్ నేమ్ ఏంటంటే జాన్ కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీగా ఏర్పడిన మరో కంపెనీ ఏంటంటే మళ్ళీ ఈ భారతదేశంలో ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వ్యాపారం చేసుకుంటుందో దానికి పోటీగా మరొక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది అనమాట. ఆ కంపెనీ పేరు ఏంటంటే ఇంగ్లీష్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్ ద ఈస్ట్ ఇండీస్ అనమాట. ఈ క్వశ్చన్ ఇంతకుముందు సివిల్స్లో అడిగాడు అనమాట. సేమ్ క్వశ్చన్ ఇది చూసుకోండి. ఈస్ట్ ఇండియాకి పోటీగా ఏర్పడిన మరో కంపెనీ ఏంటంటే ఇంగ్లీష్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ట్రేడింగ్ ది ఈస్ట్ ఇండీస్ అనమాట. అలానే 1708లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన గోడాల్ఫిన్ అవార్డు చూడండి. ఇది కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. గోడాల్ఫిన్ అవార్డు అంటే దేనికి సంబంధించినది? దేనికి సంబంధించినది అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నది కదా, దానికి పోటీగా ఇంకో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినది కదా. ఈ రెండు కంపెనీలు ప్రభుత్వం ఏమొచ్చి ఇలా కొట్టుకు సావకండి, దీనివల్ల ఇబ్బంది అవుద్దని చెప్పి వీళ్ళు రెండు కంపెనీలు ఒక అండర్స్టాండింగ్తో విలీనం అయ్యారనమాట. ఈ విలీనానికి సంబంధించిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన అవార్డే గోడాల్ఫిన్ అవార్డు అనమాట. అలాగే బ్రిటిష్ వారు కడలూరులో నిర్మించిన కోట పేరేంటి? ఈ కడలూరులో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పోర్చుగీస్ వారు అనమాట. పోర్చుగీస్ వారు మొట్టమొదటిగా ఎక్కడ కాలికట్ వచ్చారనమాట. కాలికట్లోనే వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండో స్థావరం కడలూరులో ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి కడలూరులోనే బ్రిటిష్ వారు కూడా ఒక స్థావరం కోట నిర్మించారనమాట. ఆ కోట ఏంటంటే ఫోర్ట్ సెయింట్ డేవిడ్ అనమాట. ఫోర్ట్ సెయింట్ డేవిడ్ అనే కోటను కడలూరులో నిర్మించారనమాట. అలా చూసుకుంటే 11వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశానికి భారతదేశంలో ప్రవేశించిన చివరి యూరోపియన్లు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు అనమాట. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు వచ్చారు, దాని అనంతరం డచ్ వారు వచ్చారు, ఇలాగే బ్రిటిష్ వారు వచ్చారు, డ్వేన్స్ వారు వచ్చారు, చివరిగా వచ్చింది ఎవరంటే ఫ్రెంచ్ వారు అనమాట. ఈ ఫ్రెంచ్ వారు చివరిగా వస్తారు. మన దేశంలోనే బ్రిటిష్ వారికి సరైన పోటీని ఇస్తారనమాట. వీళ్ళే ఫ్రెంచ్ వారే. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఎవరంటే కోల్బర్డ్ అనమాట. విలియం కోల్బర్డ్. ఈ విలియం కోల్బర్డ్ ఎవరంటే అప్పుడు ఉన్న ఫ్రెంచ్ రాజు ఉన్నాడు కదా, రాజు యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అనమాట ఇది కోల్బర్డ్ అనేవాడు. అప్పుడు వీళ్ళు వచ్చే టైంకి రాజు ఎవరంటే లూయిస్ 14 అనమాట. ఫ్రెంచ్కి ఉన్నవాడు అనమాట, రాజు కింద ఉన్నవాడు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిన సంవత్సరం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెంచ్ అని పడలేదు, ఈస్ట్ ఇండియా అని పడిపోయింది. ఇక్కడ ఫ్రెంచ్ వస్తుంది అనమాట. ఫ్రెంచ్ అంటే ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించబడిన సంవత్సరం అని అంటే చూడండి ఇక్కడ ఏటొస్తుందంటే 1664 అనమాట. 1664లోనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారనమాట. అలాగే ఫ్రెంచ్ వారు తొలి స్థావరం ఎక్కడంటే సూరత్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ వారు తొలి స్థావరం ఎక్కడ? సూరత్. ఫ్రెంచ్ వారు తొలి స్థావరం ఎక్కడ? సూరత్. బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో తొలి స్థావరం ఎక్కడ? మచిలీపట్నం. అలాగే ఫ్రెంచ్ వారిది కూడా మచిలీపట్నం అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి బాగా. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి రాయబారి ఎవరంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా తరఫున ఫ్రాంకోయిస్ కరన్ అనమాట. ఫ్రాంకోయిస్ కరన్ అనేవాడు ఫ్రెంచ్ తరఫున వచ్చిన మొట్టమొదటి ఫ్రెంచ్ రాయబారి అనమాట భారతదేశానికి వచ్చిన. అలాగే 16వ క్వశ్చన్ చూసుకోండి. ఫ్రెంచ్ వారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారంటే మచిలీపట్నం. చెప్పాను కదా ఇందాక, ఈ మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారనమాట. అలాగే మచిలీపట్నంలో వర్తక స్థాపకుడు ఎవరంటే మోర్కారా. ఈ స్థావరాన్ని స్థాపించుకున్నారు కదా, దాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మోర్కారా అనమాట. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 18 అనేది. షేర్ఖాన్ లోడి నుంచి ఫ్రెంచ్ వారు పొందిన ప్రాంతం అంటే పాండిచ్చేరి. చాలా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమని అడిగాడు అంటే పాండిచ్చేరి క్రింది ఎవరి నుంచి పొందినారని అంటే షేర్ఖాన్ లోడి అనమాట.
ఈ ఈ ఫ్రెంచ్ మెయిన్ కీలక స్థావరం ఏంటంటే పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి ఎక్కడి నుండి పొందారంటే షేర్ ఖాన్ లోడి నుండి అనమాట. అలాగే పాండిచ్చేరిని అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ అధికారి ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ అనమాట. మనం ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అని వాడే పాండిచ్చేరిని అభివృద్ధి చేసిన వాడు అనమాట. ఇతన్నే పాండిచ్చేరి నిర్మాత అని కూడా అంటారనమాట. అలానే చివరి బిట్ చూసుకుంటే 20వ బిట్ బెంగాల్లో ఫ్రెంచ్ వారి స్థావరాలు ఎక్కడంటే బాలాసోర్, కాసిం బజార్, చంద్రనగర్. ఇది చాలా సార్లు అడిగాడు. బాలాసోర్, కాసిం బజార్, చంద్రనగర్ అనమాట. ఫ్రెండ్స్ ఇది టాప్ బిట్స్ అనమాట. ఇవి మనం చాప్టర్ వైజ్గా వెళ్తున్నాం. 1 బై 1 వెళ్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనం ఒకటి కూడా మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మిస్ అవ్వం అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు ఇవి మాత్రం బ్లైండ్గా అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ హిస్టరీకి సంబంధించి. నా వీడియో కానీ నచ్చినట్లయితే మన బిఎస్కే వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.